ఒప్పుకోకపోయినా చాలామంది లంబాడ సోదరులు ఇళ్ళలో పోతే ఇందిరాగాంధీ ఫోటో కనిపిస్తుంది. మా రవీంద్ర నాయక్ గారికి తెలుసు, నేను చూసిన. కానీ ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినట్టు ఇవాళ మీకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర లేవు. ఇవాళ దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. ఈ ప్రభుత్వం మీకు సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. నా సూచన ఒక్కటే, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చదువుకోండి, బాగా చదువుకోండి. చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్లు అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా, ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా.